పనులు 10 నెలల్లో నేను చేస్తే ఏమి చేయలేదు రేవంత్ రెడ్డి అని బండి సంజయ్ కేటీఆర్ ఇద్దరు కలిసి నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయను అని అసలు మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. మొదట్లో అధికారం బాయ్, రెండోసారి డిపాజిట్లు బాయ్, మూడోసారి నీకు అభ్యర్థి దొరకకపోయా కేటీఆర్. ఇంకా నువ్వేంది నువ్వు మాట్లాడేది ఏంది? నీకున్న అర్హత ఏంది? తెలంగాణ సమాజం నిన్ను ఎప్పుడో బహిష్కరించింది. తెలంగాణ సమాజంలో నువ్వు మనిషివే కాదు, నువ్వు ఓటర్ లిస్టులో లేనే లేవు, ఈ లెక్కలలోనే లేవు. నువ్వు లెక్కలలో ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి ఉండేటోని. ఇవాళ బండి సంజయ్ అంటుండు కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేవని. నేను అడుగుతున్న బండి సంజయ్ని, నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివి కదా, టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు శ్రవణ్ రావు అమెరికాకు పారిపోతే పట్టుకరమని రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కాగితం సంఖ్యలో పెట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళతో బేరం చేసుకోరు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మద్దతు ఇస్తే ప్రభాకర్ రావును శ్రవణ్ రావును మేము పట్టుకరాము, లేకపోతే వాళ్ళని పట్టుకొస్తే మిమ్మల్ని కూడా బొక్కలేస్తాడు రేవంత్ రెడ్డి అని మీరు అడ్డం పడ్డది మీరు కాదా? ఇవాళ కేసీఆర్ హరీష్ను కేటీఆర్ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాకుండా అడ్డుకుంటున్నదే కిషన్ రెడ్డి బండి సంజయ్. ఎందుకంటే ప్రభాకర్ రావును శ్రవణ్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పిస్తే 48 గంటలలో ఇలా బండారం బయటపడుతుంది, అందరిని తీసుకుపోయి చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పి ఈ కాగితం అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎన్నికల్లో పరోక్షంగా వాళ్ళ మద్దతు తీసుకుంటున్నది బీజేపీ వాళ్ళు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. బండి సంజయ్ గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే మేము గొర్రెల స్కామ్ కింద ఏసీబీలో కేసు కట్టి మేము విచారణ చేస్తే ఫైళ్ళన్నీ మీ ఈడీ వాళ్ళు తీసుకుపోయినారు. ఈడీ వాళ్ళు ఎందుకు ఈ గొర్రెల స్కామ్లో టీఆర్ఎస్ వాళ్ళని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలే? ఈ కార్ రేసుల్లో విదేశీ కార్ల పోటీలలో కోట్ల రూపాయలు కేటీఆర్ విదేశాలకు తరలించడానికి నేను కేసు కడితే ఎంబడే ఈడీ వాళ్ళు వచ్చి ఆ ఫైల్ అంతా తీసుకుపోయినారు. ఎందుకు ఈ కార్ రేసుల్లో కేటీఆర్ను ఈడీ వాళ్ళు అరెస్టు చేయలేదని నేను అడుగుతున్నా. టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రభాకర్ రావును నిన్న మనం టీవీలలో చూస్తున్నాం. ట్రంప్ ఆ ప్రెసిడెంట్ కాగానే అమెరికాలో ఉన్న భారతీయులందరినీ అక్రమ వలసదారులని కాళ్లకు బేడీలేసి తీసుకొచ్చి దేశంలో ప్రత్యేక విమానంలో దించిపోతున్నాడు. మరి అక్రమంగా ఉన్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ప్రభుత్వం మేము ఫిర్యాదు చేసిన వాళ్ళని ఎందుకు తెస్తలేరు? ఎందుకు మోడీ లేఖ రాస్తలేడు? ఎందుకు కేంద్ర హోంశాఖనే చేయాల్సింది పని? దానికి మంత్రిగా ఉన్నది బండి సంజయ్ గారే కదా. నేను సూటిగా అడుగుతున్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు బండి సంజయ్? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చెప్పు. వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా. ఇవాళ ట్యాపింగ్ చేసిన దొంగల్ని అమెరికాలో దాచిపెట్టి మీరు ఢిల్లీకి పిలుచుకొని సీకట్ల హరీష్ రావుతో కేటీఆర్తో మాట్లాడి ఒప్పందాలు చేసుకున్నది మీరు. ఇవాళ మీరా మా గురించి మాట్లాడేది? ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ లీడ్ ఉన్న వాళ్ళందరినీ 10 నెలలైంది లోపలేసి. నిన్న బెయిల్ వచ్చింది. ప్రణీత్ రావుకు రాధాకిషన్ రావుకు ఇట్లా చాలామందిని దొరికినట్టే చెంచల్గూడ జైర్లపల్లిలో వేస్తే 10 నెలల తర్వాత నిన్న బెయిల్ వచ్చింది. హరీష్ రావు మీద కేసు పెడితే హరీష్ రావు కోర్టుకు పోయి కోర్టులో ఇవాళ ఆర్డర్ తీసుకొచ్చిండు అరెస్టు చేస్తామని. నన్ను అరెస్టు చేయొద్దని హరీష్ రావు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. మరి బండి సంజయ్ గారు, నీ శాఖలో ఉన్న నీ శాఖకే అమెరికా గవర్నమెంట్కు రాసి రప్పించాల్సిన ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పుడు తెస్తావని నేను అడుగుతున్నా. గొర్రెల పెంపకానికి సంబంధించి ఈడీ దగ్గర ఉన్న విచారణలో బీఆర్ఎస్ నాయకులను ఎప్పుడు అరెస్ట్ చేస్తావని నేను అడుగుతున్నా. ఈ కార్ రేసులో కేటీఆర్ కోట్ల రూపాయలు లండన్ కంపెనీకి పంపించండు కదా, ఆ కేసు మీ ఈడీ దగ్గరనే ఉంది. ఎప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని నేను అడుగుతున్నా. నిన్న కేటీఆర్ హరీష్ ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిన రోజు చూడండి. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు పోలే, కేంద్ర ప్రభుత్వాన్ని ఏం అడగలే. ఇవాళ ప్రభుత్వం మనం ఉంది, ఇవాళ ఆలువై బీజేపీలను కలిసి కాగితాలు ఇస్తున్నారు మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని. గింత అర్థం కాదాయన ఓ కాగితం చూపించి ఓ మాట మాట్లాడుకొని వచ్చి ఇవన్నీ ఏషాలు అర్థం అవుతలేదా? ఇవాళ ఒప్పందంలో భాగంగానే బీజేపీల కాళ్ళు పట్టుకోవడానికి, బీజేపీలు వీళ్ళని కాపాడడానికి ఇద్దరు కలిసి సీకట్లో మాట్లాడుకొని మన నిఘా అధికారులు ఇవి బయట పెడతారని చెప్పి ఉత్తగానే కాగితాలు ఇచ్చినట్టు ఫోటో దిగుతుండు. సిల్లి గవర్నర్ తెచ్చినవా? నితిన్ గడ్కరీకి కాగితం ఇచ్చినావు కేటీఆర్? హరీష్ రావు కలిసి వచ్చిండి కేంద్రంలో ఉండే వాళ్ళని ఏమన్నా తెచ్చిండా? ప్రభుత్వంలో మమ్మల్ని అడిగిన ఏమన్నా నిధులు తీసుకురావాలని ఏమన్నా అడగాలని? తెలంగాణ రాష్ట్రానికి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తెచ్చేది ఉంటే మాతోని కదా కలిసి రావాల్సింది. మీరిద్దరు ఏంది కలుసుకునేది సీకట్లా? ఈడ ప్రభుత్వం ఉన్నది మాది కదా, మమ్మల్ని కదా అడగాల్సింది. ఏ నిధులు దేంట్లో రావాలి, దేంట్లో బకాయి ఉన్నాయి, ఎవరిని అడగాలని మమ్మల్ని అడగకుండా మీరిద్దరు కలిసి మాట్లాడుకొని సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ అన్నాడు. అంటే వెనకట్టుకోవడం సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం, దానికి నెల్లూరు పెద్దారెడ్డి పెద్ద లేఖ రాసినట, మా ఫలానా మనిషి వస్తున్నాడు ఆయనకు ఉచితంగా భోజనం పెట్టురని. నెల్లూరు పెద్దారెడ్డి లేఖ రాకపోతే సత్రంలో ఉచితంగా భోజనం పెట్టరా? ఇవాళ రాష్ట్రానికి వచ్చే నిధులకు రోజు నేను ఢిల్లీతో కొట్లాడుతూనే ఉంటే నేను పోయేస్తూనే ఉంటే నేను తెచ్చేది నేను తెస్తా. నీ ఉద్దర పెత్తనం ఎందుకు కేటీఆర్ హరీష్ రావు అని నేను అడుగుతున్నా. అసలు తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి అర్థం కావలేదు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన పరిపాలన చేయాల్సిన అంశాలు, ఆయన అసమర్థత, ఆయన వైఫల్యాలు, ఆయన చేతగానితనమంతా కూడా మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మూసి ప్రక్షాళన చేయాల్సింది ఆయన, ఎవరి అనుమతులు అవసరం లేదు, ఎవరి అనుమతులు అవసరం లేదు దానికి. మూసి ప్రక్షాళన చేయడం కోసం అనుమతి ఇవ్వడం లేదు, కిషన్ రెడ్డి అడ్డుకుంటుండు అంటాడు. నేను ధర్నా చేసినప్పుడు మీరు అందరి ముందు చెప్పాను, మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మూసికి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి కూడా ఆలోచన చేయండి అని చెప్పాను. కృష్ణా నీళ్ళు తెచ్చినా, గోదావరి నీళ్ళు తెచ్చి పోసినా మాకేం అభ్యంతరం లేదు. మూసిలో గలగల పాలినా కూడా మేము కూడా వచ్చి అక్కడ సహకారం అందిస్తాము. మూసి ప్రక్షాళన చేస్తే ఆయన గడ్డపారెచ్చి పారదిస్తే మొదటి తార నేను ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను. మూసి మొదటి తట్ట ప్రక్షాళన చేసేటప్పుడు నేను మొదటి తట్ట ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఆయన ఏదో అడ్డుకుంటున్నాడు, అనుమతులు ఇవ్వడని అని చెప్తున్నాడు. ఈరోజు మెట్రోకి అడ్డుకున్నాడు. మెట్రో ఏడగా ఎక్కడన్నా పిల్లర్ వేసాడా, కాంట్రాక్టర్ వేసాడా, డిపిఆర్ రెడీ అయిందా, టెండర్ అయిందా? నేను ఎక్కడ అడ్డుకున్నా? ఆయన ఈ మెట్రో కట్టడం కోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు చెప్పాడా? ఎవరైనా లోన్ ఇస్తున్నారా? అదేది చెప్పకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్న మెట్రోకు ప్రధానమంత్రి. మేము అడ్డుకునే అధికారం మాకెక్కడుతుంది? నువ్వు చేసుకో, మేమేం అడ్డుకోము. ఆయన మెట్రో నిర్మాణం చేస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే సమస్య లేదు, కిషన్ రెడ్డి అడ్డుకునే సమస్యనే ఉత్పన్నం కాదు. ఏది తోస్తే అది మాట్లాడము, బురద చల్లడము, బట్టగాల్చి ముఖం మీద వేయడము అలవాటు అయిపోయింది. మెట్రో ఏ రకంగా ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎవరిస్తున్నారు, ఏ రకంగా చేయబోతున్నారు చెప్పారా తెలంగాణ ప్రజలకు ఏమైనా? నేను అడ్డుకునేటువంటి ప్రశ్న ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? ఏదో ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు నేను అడ్డుకుంటున్నట. ఎట్లా అడ్డుకుంటున్నా అక్కడ తడగలే. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేస్తే మేము అడ్డుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి లేనిపోని ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి తగని దిగజారి మాట్లాడి భారతీయ జనతా పార్టీని, నన్ను, బండి సంజయ్ను, ప్రధానమంత్రి గారిని విమర్శించినంత మాత్రాన ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు పొందాలనేటువంటి ప్రయత్నం. ఇవన్నీ వీడియోలు తీసుకొని చూపిస్తాడు. మోడీ గారిని తిట్టాను, కేంద్ర మంత్రులను తిట్టాను, నేను తిడుతున్నాను అని రాహుల్ గాంధీ గారి దగ్గర మెప్పు కోసం తిడుతున్నాను. ఎవరు ఎక్కడ ఏమైనా ప్రింట్ అవుతున్నాయి అర్థంగా ప్రింట్ తీసుకురావడానికి వాటాల ప్రకారం వాటాలు వస్తాయి, అడిషనల్గా ఎట్లా వస్తాయి ఇదే. కానీ అది ఎట్లా అట్లా రావు ఏ రాష్ట్రమైనా. ఇప్పుడు ఆయన సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ కాలో లేకపోతే ఆదిలాబాద్ కానీ ఎట్లా ఇస్తున్నాడు ఆయన? అన్ని జిల్లాలకు ఎట్లా ఇస్తున్నాడు ఆయన? ఎట్లా ఇస్తాడు? ఈరోజు ఎక్కడ లేని విధంగా రీజనల్ రింగ్ రోడ్ శాంక్షన్ చేయించిన ఆయన ముఖ్యమంత్రి కూడా లేడు. ఆయన అడగ కూడా అడగాలి, ఆయన తెలియదు కూడా. రీజనల్ రింగ్ రోడ్డు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చాం ప్రధానమంత్రి గారు నొప్పించి. మరి ఈయన ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రి ఆయనే కదా. ఆయన పోయాడు ఈరోజు కేటీఆర్ లేకపోతే హరీష్ రావు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు పోలీసులను పెట్టి ముళ్ళకంచె చేసి ఆంధ్రప్రదేశ్ నీళ్లు ఎత్తుకపోతూ ఉంటే ఫామ్ హౌస్లో అనుకున్న ముఖ్యమంత్రి ఆయన ఏం చేశాడు? ఈరోజు తప్పకుండా దీన్ని సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలి. దానికి సంబంధించిన వివరాలు మీకన్నా చెప్పాలి కదా పత్రిక వాళ్లకు, ఇన్ని నీళ్ళు ఎత్తుకపోయారనేది రాష్ట్ర ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరు చేయాలయ్యా? ఎవరు చేయాలి? ఎవరు హోంమంత్రి ఇక్కడ? ఎవరు ముఖ్యమంత్రి? మేము పదే పదే చెప్తున్నాం మీ చేత కాదు సిబిఐకి ఇవ్వండి అని. మేము హైకోర్టుకి వెళ్ళి కేసు వేసాం, పార్టీ తరఫున వేసాం, బీజేపీ తరఫున రాష్ట్ర హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐకి ఇవ్వాలని అడిగాము. ఆయన ఇవ్వమని చెప్పి ఆయన దర్యాప్తు చేస్తున్నారు. హోమ్ మినిస్టర్ ఆయన, స్పెషల్
సెట్ పెట్టింది ఆయన, దర్యాప్తు చేయాల్సింది ఆయన. మేము అడ్డుకుంటున్నాము, మేము ఏం చేయలేకపోతున్నాం. ఈ ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళు ప్రభాకర్ రావు గారు కానీ శ్రావణ్ రావు గారిని ఎవరు ప్రభుత్వంలో ఇతర దేశాలకు వెళ్ళారు? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పోయారు కదా. ఈరోజు విదేశాల నుంచి తీసుకురావాలంటే ఎట్లా తీసుకొస్తారు? ఆయన ఉన్నారు కదా బండి సంజయ్ గారిని, ఆయన కేంద్ర మంత్రి అనేది తెలియకపోతే ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకొని వివరాలు తెలుసుకోవచ్చు అన్నాడు కదా. ఈయన కూడా తెలుసుకోవాలి కదా. విదేశాల నుంచి తేవాలంటే ఎవరైనా వ్యక్తులను ఎట్లా తేవాలో ఈయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ను అడ్వకేట్ అని కూడా చెప్తాడు ముఖ్యమంత్రి. అది కూడా అడగడు ఆయన. తేలేదు కేంద్ర ప్రభుత్వం, తేలేదు అంటే దానికి నియమ నిబంధనలు ఉంటాయి. ఇతర దేశాల నుంచి అమెరికా నుంచి తేవాలంటే ఎంత కష్టమో 1996లో బాంబేలో జరిగినటువంటి బాంబు పేలుళ్ల కేసులో 99లో జరిగినటువంటి కేసులో నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎంత పోరాటం చేస్తే అనేక సంవత్సరాల తర్వాత అమెరికా కోర్టు అనుమతి ఇచ్చింది ఇప్పుడు భారతదేశం తీసుకురావడం కోసం. కాబట్టి అది ఏది తెలుసుకోకుండా మోడీ గారు ఏమైనా విమానాలు పోయి ఎక్కడో చూసుకొని అని తీసుకొని విమానాలు వేసుకొని వస్తాడా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దుందుడుకు విధానంతో అవగాహన లేకుండా, పరిపాలన అవగాహన లేకుండా తెలంగాణ ఇంకా నష్టపోయింది. ఇంకా ఈ రకమైనటువంటి మాటలతో ఇంకా నవలోపాలు చేయకూడదు. మేము చెప్తున్నాం కదా, ఖచ్చితంగా సిబిఐకి ఇస్తే దాన్ని తేల్చేసే బాధ్యత మాది. ఏం చెప్పాడు? శ్రీకాళహస్తి సిబిఐ దర్యాప్తు చేయాలని ఉత్తరం రాశారు కాంగ్రెస్ పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద దర్యాప్తు జరపాలని సిబిఐకి, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. ఔటర్ రింగ్ రోడ్డు సిబిఐ దర్యాప్తు జరపాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ మీద అధికారంలోకి వచ్చిన కూడా మాట మార్చారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్ మీద సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. ఈరోజు భూముల కుంభకోణం మీద దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మేడిగట్ట మీద మేడిగడ్డ మీద కూడా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. కాబట్టి అధికారంలో ఆయన ఉండి, ముఖ్యమంత్రి ఆయన ఉండి, ఆయన చేయగాక వైఫల్యం చెంది జైల్లో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా బెయిల్ తీసుకొని బయటకు వస్తూ ఉంటే నోరెల్లబెట్టి చూస్తూ బీజేపీ మీద విమర్శిస్తాడు. ఎవరైతే కొంతమందిని అరెస్ట్ చేశారో వాళ్ళు స్పష్టంగా చెప్పారు, జడ్జీల మీద దర్యాప్తు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, పారిశ్రామికవేత్తల ఫోన్ ట్యాప్ జరిగింది, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ జరిగింది, మీడియా అధినేతలు తెలంగాణలో ఉన్నటువంటి మీడియా అధినేతల ఫోన్ ట్యాపింగ్ జరిగింది, భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది, భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సినిమా యాక్టర్ల ఫోన్ ట్యాపింగ్ జరిగింది, భార్యాభర్తల మధ్యలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇందులో ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని చెప్పి కూడా అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పారు. కోర్టులో మీరు పెట్టారు ఇవన్నీ కూడా. మరి ఎందుకు బెయిల్ వస్తుంది వాళ్ళకు? ఎవరు చేశారో, ఎవరు ఆదేశాలతో చేశారో కూడా చెప్పారు. అయినా కూడా మీరు చేతులు ఎత్తేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వము విదేశాల నుంచి తీసుకురావడం లేదు అని చిన్నపిల్లలాగా మాట్లాడితే దీనికి జవాబు ఏమని చెప్పాలి? ఏ రకంగా చెప్పాలి? మీరు చేతనైతే దర్యాప్తు చేసి దోషులను శిక్షించండి, లేకపోతే సిబిఐకి ఇస్తే సిబిఐ చేస్తుంది. అది రేవంత్ రెడ్డి చెప్పాలి, నేను కాదు కదా. రేవంత్ రెడ్డి చెప్పాలా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన దగ్గర పోలీసు వ్యవస్థ ఉంది, ఆయన సిట్టు దర్యాప్తు జరుగుతుంది. నేను సిబిఐ దర్యాప్తు చేస్తే నా ఫోన్ ట్యాపింగ్ అయిందా లేదని నేను చెప్తా.